సాతాను పైన మన విజయం అట. సాతాను పైన మన విజయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము 235 పేజీన. అందుచేత పరలోకని వాసురారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ ఆపవాది తనకు సమయము కొంచెవే అని తెలియసికొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. చాలా ఇక్కడ దయచేసి మీరు గమనించండి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? పరలోక నివాసులారా ఉత్సాహించులు అంటున్నాడు. అంటే పరలోకంలో ఉన్న దేవదూతలకు మీరు సంతోషించండి. ఎందుకు అంటే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సాతానుడట వానికి సమయము కొంచెమే ఉన్నదని తెలుసుకున్నాడట. అంటే ఇప్పుడు దేవుని యొక్క రాకడ చాలా సమీపించింది కనుక సాతానుకు ఏమర్థమైంది? అనేక ప్రజలను పాతాళమైన నరకములో పడేయాలి అని వానికి సమయం లేదని వాడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క మనిషి దగ్గరికి దిగి వచ్చిండట. గమనించాడు. ఏం చేస్తున్నట కొంచెం తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకంటే అర్థం ఏంటిది? దేవుని నమ్ముకొని మనం విశ్వాసంతో ఉంటున్నా మన దగ్గర కూడా సాతాను వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు, ఏ ప్రకారంగా మనం డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడో మనకు అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం. ఇక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం మనం చదువుదాము. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీ 170 దానితో మీరు దృష్టిని అగ్ని బాణములకి అర్పుటకు శక్తిమంతులగుదురు. అంటే ఇప్పుడు దుష్టుడు ఏం చేస్తున్నాడు? మన దగ్గరికి వచ్చి అగ్గిలాంటి బాణాలు వేస్తున్నాడు. అంటే మనము కోలుకోకుండా, మనము ఎదగకుండా, మనము ముందుకు కొనసాగకుండా, మన మీద ప్రోగ్రాం పెట్టుకుంటే ఆ ప్రోగ్రాం అప్పుడే డిస్టర్బ్ చేయడానికి, ఆ ప్రోగ్రాం అప్పుడే ఏది జరగకుండా రకరకాలుగా సాతానుడు ఎలాంటి బాణాలు ఇస్తున్నట? అగ్గిలాంటి బాణాలు. అగ్గి కొద్దిగా మనకి ఇక్కడ కాలితే ఎంత సర్వం అంటుందో ఒక్కోసారి అలాంటి సిచ్యువేషన్స్ సాతానుడు తీసుకొస్తాడు మన దగ్గరికి. కనుక సాతానుడు ఎందుకు వస్తున్నాడు అంటే వారికి సమయం అనేది లేదు కనుక మనల్ని కూడా పాతాళమైన నరకములో పడేయాలంటే ఏదో ఒక రకమైన బాధ వేస్తే వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు వెనుక ముందుకు పోకుండా ఉంటుంది వారి యొక్క ప్లాన్ అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని ఒక వాక్యం ఏం చెప్తున్నది? దుష్టుడి అగ్ని బాణములు ఆర్పుటకు మనము శక్తివంతం కావాలి. అంటే వారి బాణము కన్నా మన దగ్గర శక్తి ఎక్కువ ఉండాలట. ప్రైజ్ ది లార్డ్. శక్తి ఎక్కువ ఎప్పుడు వస్తుంది? ప్రార్థన. ఇంకొకటి ఏంటంటే ఒక మాట చెప్తా నేను. ఒక మనిషి ఒక 50 రాళ్ళు ఎత్తుకున్నాడట. ఏమైపోతుందో కుగిపోతున్నాడు. ఇంకొక తట్ట తీసుకొచ్చి 25 ఎత్తుకున్నాడట. ఏమైపోయింది? ఈయన 50 రాళ్ళకి ఇంకొక 25 తీసుకున్నాడు. ఇద్దరి సమానంగా. అంటే కొద్దిగా ఈ కుగిపోయేటప్పుడు ఏమైపోయాడు అంటే ఇద్దరు కలిస్తే ఎంత బరువైనా కానీ ప్రైజ్ ది లార్డ్. అట్లా మనం కలిస్తే సాతాను బాణము మన ప్రార్థనలు కోల్పోతాయి. దేవునికి స్తోత్రం. కనుక ఈ అంత్యకాలములో అందుకే అపోస్తులు ఏం చేశారంటే బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక కలుసుకున్నారు. ఎందుకంటే సాతాను వస్తున్నప్పుడల్లా వీళ్ళు ప్రార్థన చెప్తారు. ఎప్పుడైనా దొరకబడదామని ఎవరు కూడా దొరుకుతలేరు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 5వ వచనం. మరియు అన్యజనులు యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు
రాళ్ళు రువి రువ్వి చంపవలని చంపవలెను. ఉండేది. ఇక్కడ చూడండి, అన్య జనులతో కలిసి అధికారులు ఈ దేవుని యొక్క వాక్యం ఎవరైతే పంచుతున్నారో వాళ్ళను రాళ్లతో కొట్టి చంపాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే ఈ చంపాలని ప్లాన్ చేసే దాని వెనకాల కారకులు ఎవరు? అదే కదా. అంటే చచ్చిపోతే ఎక్కడ పోవాలి? నరకమే. అంటే ఇట్లా ప్రజలను కూడా సాతానుడు మన విషయంలో వ్యతిరేకంగా వాడుకుంటాడు. ఎప్పుడు వాడుకుంటాడో తెలియదు, ఎట్లా వాడుకుంటాడో తెలియదు. అక్కడ చూసినట్లయితే అన్యజనులు అట, యోధులు, అధికారులు కూడా, అంటే కొన్ని సందర్భాల్లో ఆఫీసర్స్ కూడా వాడుకుంటారు. ఆఫీసర్స్ తెలుసు కదా, ఆఫీసర్స్ కానీ పెద్ద పెద్ద నాయకులను కూడా సాతాను ఏం చేస్తా అంటాడు? వాడుకుంటాడు. ఎవరి కోసం వాడుకుంటాడు? మనం చేసే భక్తిని డిస్టర్బ్ చేయడానికి సాతాను వాడుకుంటాడు. ఇక్కడ సాతానుడు ఏం చేసాడు తెలుసా? ఇక్కడ 19వ వచనం చూద్దాము. 19వ వచనం. అంతియొక్క నుండి ఈ కొనియా నుండి యూదుల వచ్చి జనసమూహములను తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రుబ్బి అతడు చనిపోయేనని అనుకొని పట్టణపు వెలుపలికి అతనికి ఈడ్చుకొని పోయేది. అయితే ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు? అయ్యలారా, నరకం పోకుండా నరకలోకం రావడానికి ఒక మార్గం అని యేసు ప్రభు కొరకు చెప్తాడు. అంతే కదా. ఆయన ఏమైనా చిట్టిలేసి మోసం చేసిండా? ఎవరి దగ్గర అప్పులు కూసుకొని మోసం చేసిండా? కదా. ఏమి లేదు. ఆయనకు పెళ్లి కూడా చేసుకోలేదు, పాపం కూడా చేయని వ్యక్తి పరిశుద్ధమైన దేవుని మార్గం చెప్తా అంటే వీళ్ళేం చేస్తున్నారు? రాళ్ళతో కొడుతున్నారు. ఇప్పుడు క్రిస్టియన్స్ మీద కూడా అదే ఆత్మ పనిచేస్తుంది. రాళ్ళ బట్టి కొట్టడము, చర్చిలు పూల కొట్టడము, దేవుని నమ్ముకుంటే బెదిరియడము అయితే లేదా? అప్పుడు జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. ఎవరెవరట? అధికారులు ఉన్నట. అధికారులు అంటే ఏంది? వాళ్ళు అందరికీ సమానంగా సపోర్ట్ చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళేమైపోతున్నారు ఇక్కడ చూద్దాము. జనసమూహంలో తమ పక్షముగా చేసుకున్నారు. అట్టప్పుడేమో వీడు ఈ కులము వాడు ఆ కులం అనేటోళ్ళు ఈ క్రిస్టియన్స్ విషయంలో మాత్రము అందరూ సమానంగా తయారవుతారు. క్రిస్టియన్స్ ఉంటారు, వీళ్ళను లేకుండా చేద్దామని. తనకి ఏం చేసినట్ట? పౌలు మీద రాళ్ళ బట్టి కొట్టి అతను చనిపోయాడు అనుకున్నారట. అంత చనిపోయాడు కొట్టిరట. ఏం తప్పు చేసిండు పౌలు? అంటే సాతానుడు ఎక్కడికి వచ్చిండు? మీ దగ్గరికే. అంటే అంత గొప్ప ప్రార్థన పడే సౌలు దగ్గరికే వచ్చి సౌలు మీద అగ్గిలాంటి బాణములు ఎట్లేస్తున్నాడు? డైరెక్ట్ ఎత్తాడా? ప్రజలలో నుంచి. కనుక సాతాను ఏ విధంగా మనం ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడో ఎవరు కూడా తెలియదు కనుక అందుకే యేసు ప్రభు ఏమన్నాడు? మీరు మెలకువగా ఎందుకు అంటే ఇక్కడ మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక, అక్కడ 6వ వచనం ఉంటుంది చూడమ్మా. 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు ఒక నిమిషంలో 12 మనము పోరాడుతున్నాము మనుషులతో కాదట, శరీరంతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధుల లోక నాతులతోనూ ఆకాశ మండలమున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే చూడు, ఇక్కడ ఈ దురాత్మలు ఏం చేస్తాడు తెలుసా? అధికారులను వాడుకుంటాయట, ప్రధానులు వాడుకుంటాయట, అధికారులు కూడా వాడుకుంటాయట. ఇంతకుముందు మనం పౌలు విషయంలో ఎవరెవరు? అన్యులు, అధికారులు కదా. కనుక ఇట్లా సాతానుడు ఏ ప్రకారంగా మన మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? 1 తిమోతి 2వ అధ్యాయము 1-2 వచనం చూద్దాం. తిమోతి రాసిన పత్రిక, 1 తిమోతి రాసిన పత్రిక, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము చదురా 190 పేజీ నంబరు 2వ అధ్యాయం 1 నుంచి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుము. నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచకులను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని. చూడండి, ఇక్కడ అధికారుల కొరకు ప్రార్థన చేయమంటాడా లేదా? ఎందుకు చేయమంటాడు? మనం అధికారుల కొరకు మనం ప్రార్థన చేయకుంటే
ఆ అధికారులను సాతాను వాడుకునే అవకాశాలు బాగున్నాయట. అవునా కదా? హల్లెలూయా. ఎందుకంటే సాతాను ఎవరిని వాడుకుంటున్నాడు? ప్రస్తుత అంధకార సంబంధాలు లోకనాథులతోనూ కదా, అధికారులను, ఎవరినైనా సాతాను వాడుకోవచ్చట మనకు వ్యతిరేకముగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని వాడుకుంటాడో ఎప్పుడు కూడా మనకు తెలియదు. ఎట్లా వాడుకుంటాట? మనకు వ్యతిరేకంగానే ఏదో పెద్ద తప్పు చేసినట్టు, రాళ్ళ బట్టి కొట్టాలన్నట్టు, ఇంకా పక్కలు కూడా ఎగేస్తూ అంటారు. ఈరోజు కూడా చాలా మంది కొన్ని ప్రాంతాలలో క్రైస్తవుల మీద ఒక పాడ పాపం సువార్త ఒక పిండదల్లి అది తప్పు కదా. కొన్ని జాగాలు ఎట్లుందంటే మాదిగవాడ, మన్యపువాడ, కొన్ని వాడలు ఉంటాయి. ఈ టైంలో క్రైస్తవుల మీద దాడి చేసేందుకు అందరు కలిసి ఒకటై వీళ్ళను మాత్రం రానియద్దు అంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నదంటే, ఈ పౌలు ఇంతమందిని సువార్త చేసి పరలోకం తీసుకుపోతాడు కనుక, ఈ పౌలు ఇంతమందిని పరలోకం పోకుండా ఇంతమందిని నరకం తీసుకుపోయి కాలబెట్టాలంటే ఈ పౌలు లేకుండా చేస్తే వాళ్ళందరూ నమ్మరు. అంతే కదా, వాళ్ళందరూ నమ్మరు కనుక ఇక మనకు నరకానికి ఈజీ ఉంటుంది కనుక అని చెప్పేసి సాతాను ఆ విధంగా దాడి చేపిస్తాడు కనుక, అందుకే దేవుడు మనకేం చెప్తాడు? ఆ అధికారి కానీ, ఆ ప్రధాని కానీ, ఎవరైనా కానీ అతని కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేస్తే అతని దగ్గరికి వచ్చిన సాతానుడు మన ప్రార్థన చూసి అని విడిచిపెట్టిపోతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం కూడా చూద్దాం. 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవి. చాలండి. ఇక్కడ లోకములో ఉన్న క్రైస్తవుల మీద ఇలాంటి శ్రమలు నెరవేర్చలేవా? ప్రభుత్వాల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ, మనుషుల నుంచి కానీ క్రైస్తవులను హింసించడం కానీ, కొట్టడం కానీ, దాడి చేయడం కానీ జరుగుతున్నాలేవా? లోకమందున్న మీ సహోదరు అంటే అది మన వాళ్ళ యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున ఎరిగి మనం ఏం చేయాలట? విశ్వాసమందు ఎవరు ఎదిరించాలి? సాతాను ఎదిరించాలి. ఎదిరించాలంటే మనకి ఏం కావాలి? ఆ వేసే బాణములు ఆర్పుటకు శక్తి కావాలి, బలము కావాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమని? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. కొన్ని సంఘాలు ఉన్నాయి తెలుసా? ఆటో యూనియన్ ఉంది, ఆటోలకు యూనియన్ సంఘం. ఆటోలకి సంఘం లేదా? ఉన్నది. హోటళ్ళలో కూడా సంఘం ఉన్నది. బజ్జీ చేస్తుల్లో కూడా అందరికీ సంఘాలు ఉన్నాయి. ఒక్కనేమనంటే అందరూ పోతారు. కానీ మన క్రైస్తవ సంఘాలలో మాత్రం ఎవరిని అంటే ఎవరు కూడా మా క్రైస్తవులు అంటావా, మా ఊళ్ళ మీద మీరు ఎట్లా రాలేస్తారు, ఎందుకు తింటా అంటే ఎవరైనా పోనీ బ్రదర్ ప్రార్థన చేద్దాం దేవుడు తీసుకుంటాను. అవునా కదా? ఇంకోటి మనకెందుకు లేక మన సంఘం కాదు కదా అంటారు. కనుక ఇక్కడ మనం అట్లా కాదు. విశ్వాసమందు స్థిరులై వారిని మనము ఎదిరించు వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కీర్తనలు 18వ అధ్యాయం 3వ వచనం చూద్దాం మనము. కీర్తనలు 18వ అధ్యాయం 3వ వచనం. 3వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో దేవుడు ఏం చేస్తారట? ఆ అధికారుల కొరకు, రాజుల కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తారట? మనకు ఎవరైతే శత్రువుగా తయారవుతున్నారో వాళ్ళ చేతుల నుంచి దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక రక్షణ అనేది దేవుని చేతిలో ఉన్నది కనుక మనము దేవునికి ఎక్కువగా ఎలా ఉండాలంటే మనము ఎలాంటి ప్రార్థన ఉండాలి? ఆ సాతానుడు వేసే బాణములను మనం ఏం చేయాలట? ఆర్పంత శక్తి మనం పొందుకోవాలంటే ఒకరికి రాదు, ముగ్గురు కలిస్తే శక్తి వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. కనుక మన విశ్వాస జీవితంలో మనము సాతాను పైన అపజయం పొందకుండా సాతాను పైన మనం ఏం చేయాలి?
విజయం పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సాతానుడు ఎప్పుడు ఎలాంటిది ఎత్తులో మనకి ఎవరికి తెలియదు. కొంతమందికి చిట్టీలలో మోసం చేశారని చెప్పేసి ఒకటి పుల్లేస్తాడు. అప్పుడు అందరూ ఒకటే అయిపోయి వీళ్ళు మోసగాలంటే అప్పుడు మనం ఏమైపోతాం, మీరు క్రిస్టియన్స్ ఇట్లా చేస్తారు, మనలేని కొరకు అంటారు, సత్యం తెలవకుండా కదా. కనుక సాతానుడు ఎప్పుడు ఏ ప్రకారంగా మన మీద మరి అగ్గిలాంటి బాణం ఎత్తులో తెలియదు కనుక మనం ఏం కావాలట, వారిని ఎదిరించుటకు శక్తిమంతులం కావాలి. మనము దేవునికి మొరపెడితే దేవుడు చెప్తారట, మన శత్రువుల చేతుల నుంచి మన దేవుడు విడిపిస్తాడు. ఇప్పుడు రాను ఏమైతే తెలుసా, కొత్త చట్టాలు వస్తున్నాయి, కొత్త చట్టాలు. కనుక ఏ చట్టం ఏదైనా కానీ మనము మన భక్తి మనం చేసి సాతాను వేస్తున్న ఆ అగ్గిలాంటి బాణాలను మనం ఎదుర్కొందాం. కొద్ది మాటల ప్రభు మన విలువలో దీవించుగాక. ప్రార్థన చేస్తాం.